స్వరాష్ట్రమైన తెలంగాణలో దశాబ్దం తర్వాత మళ్లీ నిరంకుశం రాజ్యమేలుతోంది. రక్తాన్ని స్వేదంగా మార్చి అందరి ఆకలి తీర్చే రైతన్నపై రేవంత్ రాజ్యం పగబట్టింది. బోగస్ రుణమాఫీని ప్రశ్నించినందుకు అన్నదాతపై సర్కారు ఆక్రోశిస్తోంది. రుణమాఫీ జరగని రైతులు కడుపు మండి రోడ్డెక్కితే వారిపై ఉక్కు పాదం మోపుతోంది. ప్రశ్నిస్తే పాపమంటోంది. ఆందోళనలు చేస్తే అంతు చూస్తామంటోంది. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. ఇప్పటికే ఉద్యోగులు, విద్యార్థులు, యువతపై పోలీసుల లాఠీలు విరుచుకుపడ్డాయి. రుణమాఫీపై ఇచ్చిన మాటేంది, చేసిన పనేంది అని ప్రశ్నించిన రైతులపై పోలీసు కేసులు నమోదవుతున్నాయి. కడుపు మండి నిరసనలు చేసిన అన్నదాతలు ఇప్పుడు జైళ్ల పాలవుతున్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజాపాలన? రేవంత్ సర్కార్ నియంతృత్వంపై యావత్ తెలంగాణ భగ్గుమంటోంది. తెలంగాణలో రేవంత్ సర్కార్ దుర్మార్గపు పర్వం పరాకాష్ఠకు చేరింది. రైతేడ్చిన రాజ్యం బాగుపడదన్న నానుడిని మరచిన కాంగ్రెస్ అన్నదాతపై కత్తిగట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రైతుల అరెస్టుల పర్వం నడుస్తోంది. రాష్ట్రంలో వెల్లువెత్తుతున్న రైతుల ఆగ్రహంపై ప్రభుత్వం పోలీసు అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఎక్కడికక్కడ రోడ్లెక్కుతున్న రైతుల నిరసనలు అడ్డుకునేందుకు విఫల యత్నం చేస్తోంది. ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు చేయడానికి వీల్లేదని పోలీసులు ముందస్తుగా రైతులకు హుకుం జారీ చేస్తున్నారు. రుణమాఫీపై సర్కారు చేసిన మోసాన్ని ప్రశ్నించిన రైతులపై కేసులు పెడుతున్నారు. పెట్టు. అరే లేట్ చేయద్దు. పెట్టిందంటే ఇప్పుడు ఉంటే అలా పక్క సరిపోతుంది. అయితే నాదేముండంటే 1,95,000 ఉన్నది. నాకు ఒక్క రూపాయి రాలేదు. మా పిల్లని కూడా 1,85,000 ఉన్నది, అది రాలేదు. ముందు ఏమని చెప్పిండంటే ఇప్పుడు ఏమంటుండంటే 2 లక్షల మీద ఉన్న రావంటున్నాడు. మాకు అట్లా ముందు చెప్పలే కదా, ఓటేయంగా మేనిఫెస్టోలో చెప్పలే కదా వీళ్ళు ఓటేయద్దు, వీళ్ళు ఓటేయాలని అట్లా చెప్పలే కదా. గద్దె పీటెక్కిండు కానీ నిజం చెప్తే మాత్రం ఆయన మాత్రము గెలకపోతుండా. ఏదో అన్నాడు, ఏమో అవతారని ఏమైనా ఇంకా అన్ని రాలేదు, ఇంకా పింఛన్ అన్నాడు, ఇంకా ఏమన్నాడు గ్యాస్ అన్నాడు. గ్యాస్ మేము ఇంట్లోకి వెళ్ళి కట్టుకుంటున్నాం, అవి ఎన్ని వస్తున్నాయి, అన్ని రాకులేవు. రేవంత్ రెడ్డి తెలియదు, అవన్నీ ఏమి కాలే, కొన్ని నడుస్తున్నాయి, అవన్నీ డూబే. ఇప్పుడు కరెంట్ అన్నాడు, కరెంటు సగం మందికి వచ్చింది, సగం మందికి రాలేదు కరెంటు కూడా. అంతా ఏమైందంటే మేము బాధపడుతున్నామే అంటే బ్యాంకుల వడ్డీ బలిసిపోయింది. ఇప్పుడు నేను ఎటు కాకుండా అయిందా, మందు దాగి సావన్నా, ఉరి పెట్టుకొని సావన్నా, వరిలో వాడాలన్నా. ఇంతవరకు మాకు రుణమాఫీ రాలేదు. నాకు 1,80,000 ఉంది. మేము బాధ ఏందంటే మేము చిన్న రైతులము, మాకు ఖచ్చితంగా రుణమాఫీ కావాలి. ఎందుకంటే ఇంత మోసం చేస్తాడని ఎప్పుడు అనుకోలే ముఖ్యమంత్రి గారు. ఉట్టి మాటలు చెప్పి గదెక్కడం ఇది వాస్తవం. అందుకు మీరు వెంటనే తక్షణమే రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకు చేయాలి. అడ్డీల మీద అడ్డీలు పడి రైతులు మందు దాగి సచ్చి పరిస్థితి వచ్చింది. ఇంత మోసం చేసిన ముఖ్యమంత్రి ఇంతవరకు మేము చూడలేదు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించిన రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. రుణమాఫీ రాని రైతులు ఆగ్రహంతో నిరసనలు తెలిపితే సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. మండలంలోని పలు గ్రామాల రైతులను పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణ పేరుతో వారిని స్టేషన్కు పిలిపించారు. శాంతియుతంగా నిరసనలు తెలిపినందుకు రైతులను పోలీసులు బెదిరిస్తున్నారు. రుణమాఫీపై మాటిచ్చి మోసం చేసింది సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ మోసానికి రాష్ట్రంలో లక్షల సంఖ్యలో రైతులు బాధితులయ్యారు. కడుపు రగిలి సర్కారు మోసాన్ని ప్రశ్నించిన రైతులపై ఇప్పుడు పోలీసులు విరుచుకుపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో రైతుల అరెస్టులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అసలు తలమడుగు మండలంలో రైతులను ఎందుకు స్టేషన్కు పిలిపించారు? పోలీసులు వారిని ఎందుకు అరెస్ట్ చేశారు? విచారణ పేరుతో ఎందుకు వేధించారు? పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కోసం ఆందోళన చేపట్టిన రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో నిన్న రుయాడి గ్రామంలో రుణమాఫీ కోసం ఆందోళన చేపట్టిన రైతులపై తలమడుగు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేయించింది. పైగా వారిని దాదాపు 5 గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచి వారిని వేధించడంతో పాటు వారిని కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని కూడా వారిని హెచ్చరించడం జరిగింది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. ప్రభుత్వ వైఖరిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, అలాగే పోలీసులు ఏమన్నారు వారిని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఈ తలమడుగులో నేను ఆందోళన చేపట్టారు కదా, ఆందోళన చేపట్టిన తర్వాత పోలీసులు సాయంత్రం టైంలో మేము ఎప్పుడు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు? 5 గంటలకు ఇక్కడ నుంచి 5 గంటలకు తీసుకెళ్ళారు. 5 గంటలకు ఏంటికి తీసుకెళ్తారు అంటే ఆడికి వచ్చినాక చెప్తామన్నారు. ఆడికి వచ్చినాక ఏం చేసింది మరి చెప్పండి సార్, మీకు ఓల్ కంప్లైంట్ ఇచ్చిండు. ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పేరు కూడా చెప్పండి, మేము అడుగుతాం. మరి మేము ఏం చేసినాం? శాంతియుతంగానే మేము ర్యాలీ తీసినాం. అదే ప్రక్క విలేజ్లా శివయాత్ర చేస్తే తలమడుగులో ఒక 300 మందితోని, మరి మా ఊళ్ళో ఒక 20 నుంచి 30 మంది కంటే ఎక్క లేకుంటే ఆ 30 మంది మేము ఒక శివయాత్ర చేస్తే మా మీద కేసులు చేసిండ్రు. పొలిటికల్ ప్రెషర్తోని కేసులు చేసిండ్రు. మరి ఒకటి మరి మేమేం తప్పు చేయలేదు, వాళ్ళని దూషించలేదు, ఎవరిని ఏ లీడర్ని ఏమనలేదు, మళ్ళా రాజకీయ నాయకుల్ని కానీ వ్యక్తిగతంగా ఎవరిని ఏం తిట్టలేదు. మరి రుణమాఫీ చేయాలని 2 లక్షల రూపాయలు రుణమాఫీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే డిసెంబర్ 9 నాడు నేను సీఎం అయ్యంటే పోయి తెచ్చుకొని 2 లక్షల రూపాయలు అని అన్నాడు. ఆ 2 లక్షలు పెట్టి ఒక్కొక్కళ్ళకు ₹1,00,000 కూడా నిదానం కాలే, 50,000 ఉన్న వాళ్ళకి కూడా కాలేదు. 2 లక్షల మా ఊళ్ళో ముగ్గురికి అయింది రుయాడ్ విలేజ్లో. మరి రుయాడ్లో 2 లక్షల రుణమాఫీ ఉన్న వాళ్ళు దగ్గర 200 మంది ఉంటారు. వాళ్ళకు 3 మందికి వేసిండు. మరి రైలు ఇంతకుముందు కేసీఆర్ ప్రతి ఒక్కరికి ఇచ్చిండు అవే పేపర్లు, లోన్ తీసుకున్న పేపర్లు. ఏ బ్యాంకు వాళ్ళు అయితే మన పేపర్లు కరెక్ట్ లేకుండా లోన్ ఇవ్వరు మనకు. వీళ్ళ దగ్గర ప్రతిదీ కేసీఆర్ ఇంతకుముందు ₹1,00,000 మాఫీ చేసిండు, మరి రైతు బంధు ఇచ్చిండ్రు, అవే పేపర్. ఇప్పుడు పేపర్ తప్పున్నాయని మళ్ళీ ఇవాళ ఏం చేసిండ్రు, రైతు వేదికలకు రాలి అని వీళ్ళే మీటింగ్ పెట్టిండ్రు. మేము ఆనందం మళ్ళీ ఆడపోయి వీడ మీటింగ్ పెట్టేయలేదు, ఏం లేదని మరాలని మేము చెప్పేసినాం. అన్ని ఇదే బ్యాంకు వాళ్ళు ఎప్పుడైతే మనకు పేపర్ నిదానం ఇచ్చిండ్రో అదే పేపర్ మేము ఆయన రుణమాఫీ చేయాలా అని మేము కోరుకుంటాం. మీరు చెప్పండి, ఈ రైతుల వేధింపు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇది కక్షపూరితంగానే అని అనుకుంటున్నాం సార్. మేమైతే మా దగ్గర ఉన్న లీడర్సే పైన ప్రెజర్ పెట్టేసి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి మా పైన కేసులు పెట్టిండని మేము కక్షపూరితంగానే జరిగిందని అనుకుంటున్నాం సార్. ఇది మీరు చెప్పండి, నా పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని ఎప్పుడు తీసుకుపో జరిగింది, అక్కడ పోలీసులు ఏం చెప్పారు? మేము వెళ్ళిన తర్వాత మీ మీద కేసు అని చెప్పాను. సరే కేసు అయింది సార్, మరి ఏ కేసు అయిందని అడిగితే కూడా దానికి
ఏం చెప్తలేక ఇప్పుడు మేము అడిగినాం సార్ మమ్మల్ని పట్టుకపోయింది కదా మీరు మమ్మల్ని ఏం కేసు అంటే 31 యాక్ట్ అని అన్నారు సార్ 31 యాక్ట్ అయితే మాకు తెలియదు మేము రైతులము మీరు పక్కగా ఉన్నారు కదా మరి మీరు చెప్పారు కదా అని మేము అడిగినాము వాళ్ళు సమాధానం చెప్తలేక మేము ఒకటే విషయం ఏంటంటే సార్ మీరు శివయాత్ర స్టార్ట్ అయిన నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు మీరే ఉన్నారు ఇప్పుడు వచ్చిన తర్వాత పొలిటికల్ పర్సన్ అరెస్ట్ చేసి అదైంది ఇదైందని అక్రమ కేసులు మేము ఎందుకు ఎడుతుంది సార్ అని క్వశ్చన్ వేస్తే మీరు ఉండాలా పోవద్దు 10:30 దాకా అక్కడ నుంచి మా కాల్ చెప్పలేదు వీళ్ళు చెప్పలేని ఏమంటే మాట్లాడేసిండు అడిగినందుకే జస్ట్ కక్షపూర్వకంగా మాత్రం చేసిండు మేము రుణమాఫీ అడిగినందుకే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు మేము రైతులను కామాడే మీకు నమ్మకం లేకుండా పట్టబాబు తీసుకోవచ్చు మాకు ల్యాండ్ ఉన్నదా వ్యవసాయం చేస్తలేము మొత్తం ఎంక్వైరీ చేసుకొని చెప్పినా కానీ లేదనమాట మీరు ఉండాల్సింది తప్ప అని చెప్పేసి 11 వరకు ఉంచింది నైట్ 11 వరకు ఉంచిండ్రు మీ పోలీస్ స్టేషన్లో మీరు ఎంతసేపు ఉండడం జరిగింది? పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏమని చెప్పారు? పోలీస్ స్టేషన్లో దాదాపుగా 5 గంటల వరకు ఉంచడం జరిగింది. అయితే మా దాంట్లో వచ్చిన దాంట్లో పెద్ద మనుషులు కూడా ఉన్నారు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు షుగర్ పేషెంట్లు ఉన్నారు. వాళ్ళని ఇడిసపెట్టండి మేము ఉంటామంటే కూడా ఆడ మా ఎస్పీ సార్ ఫోన్ చేసే వరకు మేము వదిలిపెట్టామని చెప్పేసి వాళ్ళు వదిలిపెట్టకుండా 11 o'clock అందరిని వదలడం జరిగింది. అలాగే మేము ఈ మీడియా ద్వారా ఏం కోరుకుంటున్నామంటే ఇలాంటి రైతులపైన ఈ కక్ష సాధింపు చర్యలు అనేటివి కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము శాంతియుతంగా ఎలాంటి గవర్నమెంట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయలేదు, ఎవరికి హాని కలిగించలేదు, ఎవరిని దూషించలేదు. మేము ఎవరైతే మాకు హామీ ఇచ్చారో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, మేము మీకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. దానిపైన నేను అడిగినాం. నా బాధ ఏంటంటే నేను కూడా ఒక రైతుని గత 7-8 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. మా నాన్న ఒక ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ. ఆయనకు 1,30,000 మాత్రమే లోన్ ఉంది. ఆ 1,30,000 లోన్ కూడా నాకు రుణమాఫీ కాలేదు. ఎందుకంటే ఆయనకు పెన్షన్ వస్తుందని చెప్తున్నారు. అయితే రైతు జెన్యున్గా ఇప్పుడు ఏం చేయాలి, ఏఈఓలు అనేటువంటి వాళ్ళతో ఎంక్వైరీ చేయించి గవర్నమెంట్ జాబ్ ఉన్నగా ఆయన గ్రూప్ 4 ఎంప్లాయ్ అన్న చిన్న ఒక అటెండర్ స్థాయి ఎంప్లాయ్. అట్లా అటెండర్లకు కూడా వాళ్ళ కొడుకులు వాళ్ళ ఫ్యామిలీ అయితే చేస్తారు కదా. మేము ఆల్రెడీ ఎడ్యుకేషన్ చేసి జాబులు రాగానే వ్యవసాయానికి వచ్చినాం. అలాంటప్పుడు ఇప్పుడు కూడా ఇంత సతాయిస్తే మేము ఇట్లా వస్తలేదని చెప్పేసి అందరి తరపున ధర్నా చేసినాం. ఈ ధర్నాని వాళ్ళు వక్రీకరించి రాజకీయ ఒత్తిళ్లతో ఒక మంత్రి లెవెల్ వ్యక్తి ఫోన్ చేసి చెప్పిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది మాకైతే. ఒక చిన్న పల్లెటూరులో జరిగిన ధర్నాకు రైతులకు ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసేది పోయి ఇంకా వాళ్ళపైన ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టి రేపు తెల్లారు ఎవరు రోడ్ల మీదకి రాదు అని రైతుల గొంతు నొక్కేసే చర్య జరుగుతున్నది ఇక్కడ. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి ఇది కరెక్ట్ కాదు. మిమ్మల్ని జెన్యున్గా మేము రైతులం కాదని తెలిస్తే మేము పోలీస్ స్టేషన్లా కాదు ఎక్కడికైనా రావడానికి సిద్ధం. ఎలాంటి కేసులని ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పండి, ఈ రైతులపై కేసులు పెట్టడాన్ని మీ గ్రామస్తుల మధ్య ఎలాంటి చర్చ జరుగుతుంది, మీరేమనుకుంటున్నారు? పెద్ద మొత్తంలో ఒక 80% ఫార్మర్స్కి కాలేదు రుణమాఫీ జెన్యున్గా. ఎందుకంటే అది ఈరోజే తెలిసింది. రైతు వేదికలో మీటింగ్ పెడితే 100-150 మంది రైతులు మొత్తం డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు? మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి. దాన్ని బట్టే తెలుస్తున్నది కదా కాలేదని చెప్పేసి. దానికోసం ఒక 40 మంది రైతులం నిన్న నిరసన వ్యక్తం చేసినాం. దాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళ పొలిటికల్ ఏమంటుంది దాని కాంక్ష కోసము వీళ్ళందరూ రైతులే కాదు, వీళ్ళందరూ కార్యకర్తల కంటే ముందు మేము రైతులం. అదెందుకు అర్థం చేసుకుంటలేరు వాళ్ళు? నా వృత్తి రైతు, నా బతుకు రైతు, నేనే రైతుని. అట్లాంటప్పుడు వీళ్ళందరూ కార్యకర్తలు వీళ్ళు ఇదే చేసిండ్రు వీళ్ళు చేసిండ్రంటే మీరు రండి చూడండి. ఇంకా జెన్యున్గా మాట్లాడాలంటే మీరే రావాలా. మీ కార్యకర్తలలో కూడా రాని వాళ్ళు ఉన్నారు కదా, చేయండి వచ్చిన వాళ్ళకు. మరి వాళ్ళందరినీ పట్టుకొని పాలాభిషేకాలు చేపించుకుంటున్నారు. మీరు చెప్పండి, ఈ రైతులపై కేసులు పెట్టడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? రైతులపై కేసులు అనేటివి వీళ్ళు పొలిటికల్ ప్రెషర్తోని మా మీద ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళు రేపు తెల్లారి విలేజ్లో ఏం లోన్లు చేయకుండా మరుపూట రాకుండా చేయకుండా అని చెప్పి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి భయపెట్టే ప్రయత్నం చేశారు. పెద్ద మనుషులతోని పైనుంచి ప్రెషర్ తీసుకొచ్చి మేము చిన్న రైతులం, పెద్దోళ్ళంగా మేము. మాకేమి రేవంత్ చెప్పిండేమి 2 లక్షల రూపాయలు రుణమాఫీ మేము చేస్తాం ప్రతి ఒక్క రైతుకు అన్నారు. ప్రతి ఒక్క రైతుకు అన్నప్పుడు మేము రైతులమే కదా, మేము చేసింది కూడా లొల్లి చేసింది కూడా రైతులమే. మాకు అడిగే హక్కు లేదా? రైతుగా పుట్టడం తప్ప మేము అందుకోసమే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని తీవ్రంగా విమర్శిస్తున్నాం. తాము గ్రామంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నిరసన కార్యక్రమం చేపడితే పోలీసులు కక్షపూరిత చర్యంగా తమపై కేసులు నమోదు చేశారని, పైనుంచి ప్రభుత్వ పరంగా ఒక మంత్రి స్థాయి వ్యక్తి నుంచి కూడా ఈ కేసులు పెట్టాలని చెప్పేసి తమకు ఒత్తిడి రావడంతోనే పోలీసులు కూడా ఏమి చేయలేని పరిస్థితి తమపై కేసులు నమోదు చేశామని చెప్పారని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము బేషరతుగా ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారము ప్రతి ఒక్కరు కూడా బేషరతుగా 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేయాలని, అలాగే తమపై
పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో మాత్రము రైతుల నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం చవి చూడాల్సి వస్తుందని ఇక్కడ ఉన్న రైతులు హెచ్చరిస్తున్నారు. వీడియో నుంచి పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుంచి. తలమడుగు మండలంలో రైతుల అరెస్టులపై తెలంగాణ రైతాంగం భగ్గుమంటోంది. బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసులు సర్కారుకు కొమ్ముగాయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని మాట ఇచ్చింది రేవంత్ రెడ్డి. మాట తప్పి రైతులను మోసం చేసింది రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రైతుల మందరం ఫిర్యాదు చేస్తాము, పోలీసులకు దమ్ముంటే సీఎంను అరెస్ట్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డిపై 420 కేసు బుక్ చేయాలని సవాల్ చేస్తున్నారు. తనే ఎవరు రైతులు వెళ్ళి తన దగ్గరికి మాకు రుణమాఫీ చేయమని అడగలే. డిసెంబర్ 9 నాడు ప్రతి రైతు రుణమాఫీ చేసుకొని ప్రతి రైతుకు చేస్తా. గత ప్రభుత్వం రైతులలో భార్యకి వేస్తే భర్తకి వేస్తలేదు, భర్తకి వేస్తే భార్యకి వేస్తలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తామని చెప్పారు. డిసెంబర్ 9 పోయింది. మళ్ళా వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రతి సవాళ్ళు చేసుకున్నారు. ఆగస్టు 15 అనే కండిషన్ పెట్టారు. ఈరోజు ఆగస్టు 15 పోయింది. ఏమైంది రుణమాఫీ? ఇలా రైతులు ఆత్మహత్యలు లేని రాష్ట్రాన్ని ఆత్మహత్యలతో కూడిన తెలంగాణ చేయాలని మరి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉంది. ఒకవేళ ఎవరికైనా మనం పబ్లిక్ సైకాలజీ ఎట్లా ఉంటుంది అంటే, ఒక వస్తువు వస్తుంది అన్న తర్వాత రాకపోతే దాని గురించి ఆలోచించి దిగాలు చెంది విపరీతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఇవాళ 2 లక్షల రుణమాఫీ అంటే ప్రతి వారం సంతోషించినాం. కానీ ఈరోజు ఏమైంది? డిసెంబర్ 9 పోయింది, ఆగస్టు 15 పోయింది. మరి ఎప్పుడు రుణమాఫీ? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులే, ఎవరు పార్టీ నాయకులు లేరు. మరి తెల్లారి మేము కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ ఒక్కటే హెచ్చరిస్తున్నాం, ఈ ఉద్యమాన్ని రాజకీయ రంగు మలిపితే మాత్రం ఎవరిని ఊళ్ళకి రానియం. ఫస్ట్ మేము మొదట హెచ్చరించేది కాంగ్రెస్ నాయకులన్నది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు రైతే, ఎవడు లీడర్ లేడు. మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అడిగింది కాదు, మీరు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటగా రైతులకు రుణమాఫీ 2 లక్షలు ప్రతి రైతుకు చేస్తామన్నారు. మీ రాజకీయాలు ఏమైనా చేసుకోండి, ఇది ఆరంభం మాత్రమే. ఇలా తెలంగాణ మండల జేఏసీ కన్వీనర్గా చేసి ఉన్నా ఖచ్చితంగా రుణమాఫీ 15 రోజుల ఇంత ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ వితౌట్ కండిషన్ చేయకపోతే తెలంగాణను మించిన ఉద్యమం రైతుల ద్వారా చేపడతాం. ఖచ్చితంగా రేపటి నుంచి ప్రతి గ్రామం తిరుగుతాం. మీరు కూడా పోలీసు వాళ్ళు కూడా, మీరు కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇంకొకసారి వస్తే కూడా మేము ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మా రైతుల తరపున సహాయ నిరాకరణ చేస్తాం. మొదటగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు పద్ధతి మార్చుకోవాలి. మీకు ప్రభుత్వంతో ఏదైనా ఉంటే మీరు రైతుల పక్షాన మేము ఇలా కంప్లైంట్ ఇస్తాం, మాకు ఇవాళ రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేస్తా అన్న ముఖ్యమంత్రి చేయలేదు. మీరు 420 కేసు ఫైల్ చేస్తారా? మీకు దమ్ముంది అని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం. మీరు అర్థం ఉట్టిగా శాంతియుతంగా చేసే రైతుల మీద వచ్చి దాడులు చేయడము, అవి భయపెట్టడం మానుకోండి. ఖచ్చితంగా రైతులతో పెట్టుకుంటే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. మా చెర్లపల్లి గ్రామము తలమడుగు మండలం. మాకు మహారాష్ట్ర బ్యాంకులో లోన్ ఉంది, 5 ఎకరాల భూమి ఉంది. నేను గిరిజన రైతుని, చెర్లపల్లి రామ్జీనాది. ఇంతవరకు మాకు రుణమాఫీ రాలేదు. నాకు 180,000 ఉంది, లోన్ ఉంది. అందులో మాకు రుణాలు రాలే. ఈ పెద్ద మొత్తంలో ఈ చుట్టు ప్రాంతం మండలాల్లో మొత్తం గిరిజనులు ఎక్కువ ఉన్నారు. మేము బాధ ఏందంటే, మేము చిన్న రైతులము, మాకు ఖచ్చితంగా రుణమాఫీ కావాలి. కొందరికి వచ్చింది 50,000 వచ్చినాయి, కొందరికి 60,000 వచ్చినాయి. గిరిజన రైతులకైతే అస్సలకే రాలే. ఎందుకంటే ఇంత మోసం చేస్తాడని ఎప్పుడు అనుకోలే ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఉట్టి మాటలు చెప్పి గదెక్కడం ఇది వాస్తవం. అందుకు మీరు వెంటనే తక్షణమే రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకు చేయాలి. మీరు 2 లక్షలు ఇస్తున్నావు, ఒకటిసుగా కొందరికి మోసం చేసినావు, కొందరికి ఇచ్చి నేను చేసినట్టు పెద్దలు గొప్పలు చెప్తున్నావు, అది సరికాదు. తలమడుగు గ్రామం, శువ్వ గంగారెడ్డి, ఆదిలాబాద్. అయితే నాదేముందంటే 1,95,000 ఉన్నది. నాకు ₹1 రాలేదు. మా పిల్లని కూడా 1,85,000 ఉన్నది, అది రాలేదు. ముందు ఏమని చెప్పిండంటే, ఇప్పుడు ఏమంటుండంటే 2 లక్షల మీద ఉన్న రావంటున్నాడు. మాకు అట్లా ముందు చెప్పలే కదా, ఓటేయంగా మేనిఫెస్టోలో చెప్పలే కదా, వీళ్ళు ఓటేయద్దు, వీళ్ళు ఓటేయాలని అట్లా చెప్పలే కదా. ఏం చేసిండంటే ఇప్పుడు 2 లక్షల మీద అని అట్లా ఎగరగొడుతున్నాడు. 2 లక్షల మీద రాలే, 2,50,000 రాలేదు, ఎవరికి రాలేదు. కొందరికి వచ్చింది, కొందరికి వచ్చినాయి, కొందరు రాలేదు. మొత్తం అబద్ధాలే ఆడి గద్దెపీట ఎక్కిండు. కానీ నిజం చెప్తే మాత్రం ఆయన మాత్రము గెలకపోతుండా. ఏదో అన్నాడు, ఏమో అబద్ధాలని, ఏమైంది, ఇంకా అన్ని రాలేదు, ఇంకా పింఛన్ అన్నాడు, ఇంకా ఏమన్నాడు, గ్యాస్ అన్నాడు. గ్యాస్ మేము ఇంట్లోకి వెళ్ళి కట్టుకుంటున్నాం, అవి ఎన్ని వస్తున్నాయి, అన్ని రాకులేవు. రేవంత్ రెడ్డి తెలియదు. 4,000 పింఛన్ అన్నాడు, 55 ఏళ్ళకి పింఛన్ అన్నాడు. అవన్నీ ఏమి కాలే, కొన్ని నడుస్తున్నాయి, అవన్నీ డూబే. ఇప్పుడు కరెంటు అన్నాడు, కరెంటు సగం మందికి వచ్చింది, సగం మందికి రాలేదు కరెంటు కూడా. అంతా ఏమైందంటే మేము బాధపడుతున్నామేంటే, బ్యాంకుల వడ్డీ బలిసిపోయింది.
ఇప్పుడు నేను ఎటు కాకుండా అయిందా మందు దాగి సావన్నా ఉరి పెట్టుకొని సావన్నా వరిలో వాడన్నా అని ఆ బ్యాంకులో అడ్డివాడి బలిసిపోయింది. ఇక్కడనేమో డబ్బులు అయిపోయింది, ఇక్కడనేమో రుణమాఫీ రాకలేదు. చిన్న శక్తి 5 ఎకరాల భూమి మీద చిన్న శక్తి మాకు ఎటుగాని కోతిమైనాం కానీ రేవంత్ రెడ్డి మీద గడ్డెక్కి బయట దేశాలు మాత్రము ఫ్రీగా తిరుగుతున్నాడు.